హాయ్ అండి. ఈరోజు నేను చిన్న చిన్న చేపలతో ఫ్రై అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కొని బయట తెచ్చిన చేపలైనా కానీ ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు కారము ఒక గరిట ఆయిల్ వేసుకుని బాగా ఒక గంట సేపు నానబెట్టాలి. అలా ఒక గంట సేపు ఉంటే ఉప్పు కారం చేప ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత కొంచెం శనగపిండి, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, శనగపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు. నా కార్న్ఫ్లోర్ అందుబాటులో లేదని వేసుకున్నాను. తర్వాత ఈ గంట సేపు నానబెట్టిన చేప ముక్కలను దానిలో వేసి ఇలా కలిపేసుకుని చక్కగా అలా మూత పెట్టేసుకుని ఇంకొక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం వేసుకుని మనకు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది వేరే కర్రీలో ఏమైనా ఆయిల్ వేస్తే అదొక రకమైన వాసన వస్తుంది. లాస్ట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదిగోండి సాంబార్లోకి అలా నంచుకుంటే సూపర్ టేస్టీగా